నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిరిజనులు డిజిటల్ మార్కెటింగ్ ఈ-కామర్స్ పై అవగాహన పెంచుకోవాలి. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. సంక్రాంతి హీరో విక్టరీ వెంకటేష్ ఆయన చేస్తున్న సినిమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయన్న వైసీపీ నేత పోతిన మహేష్. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ను అవమానపరిచిన అమిత్ షాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వడం దారుణం. ఫైర్ అయిన వామపక్షాల నేతలు. ఇళ్ల స్థలాల సమస్యలపైన విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా చేపట్టబోయే ఉద్యమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవం ఎన్ఐడిఎం దక్షిణ సంస్థ కార్యాలయం అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇక్కడ ఒకే సమయంలో 3 కార్యక్రమాలు నిర్వహించుకున్నామని తెలిపారు. ఏపీలో కూటమి మంచి విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు జరిగాయి. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ పరికరాల గ్యాలరీని అమిత్ షా సందర్శించారు. తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ను వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్, బండి సంజయ్ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎన్డీఆర్ఎఫ్ ఉంటుందని అన్నారు. మనుషుల విపత్తు నుంచి కాపాడడానికి ఎన్డీఏ ముందు ఉంటుందని చెప్పారు. 2019 నుంచి ఏపీని ఏ విధంగా ధ్వంసం చేశారో మనమంతా చూశామని తెలిపారు. చంద్రబాబు మోదీ జోడీల నాయకత్వంలో ఏపీ 3 ప్రగతి సాధిస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలన దక్షతతో పనిచేస్తున్నారని అన్నారు. 6 నెలల్లో ఏపీకి మోదీ 3 లక్షల కోట్ల సాయం అందించారని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,440 కోట్ల సాయం కింద కేంద్రం కేటాయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తు చేశారు. एनडीएमए ने बनाई हुई नीतियों को जमीन पर एनडीआरएफ ने उतारा है और इसके कारण डिजास्टर मैनेजमेंट के मामले में आज भारत ग्लोबल लीडर बनकर बाहर आया है. ఎన్డీఎంఏ ఏదైతే విధి విధానాల్ని ఖరారు చేసిందో వాటన్నింటినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ క్షేత్రస్థాయిలో వారు ఆచరణలో పెడుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క పేరు ప్రఖ్యాతులు గడించడం మాత్రమే కాకుండా ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగింది అని చెప్పి మనం చెప్పొచ్చు. और इस बात का प्रमाण और कोई हो नहीं सकता कि नरेंद्र मोदी जी की सरकार डिजास्टर मैनेजमेंट के काम के लिए कितनी गंभीर है. 12वें वित्त आयोग में 12,500 करोड़ रुपया डिजास्टर मैनेजमेंट के लिए इंगित किया था. 14th फाइनेंस कमीशन ने 61,000 करोड़ रुपया 61,000 करोड़ रुपीस को इंगित करने का काम किया है. ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రదర్శించారు అని చెప్పి మనం ఒక్కసారి తరిచి చూడాలి అని అంటే, ఇంతకు ముందు 12,500 కోట్ల రూపాయలు ఎన్డీఆర్ఎఫ్ కి కేటాయించినట్లయితే ఇప్పుడు 14th ఫైనాన్స్ కింద 14వ ఆర్థిక సంఘం వారు కేటాయించింది 61,000 కోట్ల రూపాయలు అని చెప్పి మనం గమనించాలి. और डिजास्टर रिजिलिएंट इंफ्रास्ट्रक्चर के क्षेत्र में भारत ने पूरी दुनिया में లీడ్ ली है. గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి. వారి ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్, డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ పై అవగాహన పెంచుకోవాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. ప్రకృతిని ప్రేమించే గిరిజన సంస్కృతి ఎంతో గొప్పదని వెల్లడించారు. స్థానిక తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగిన ఆదివాసీ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య నాయుడు వచ్చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన సాంప్రదాయ సాంస్కృతిక నృత్య ప్రదర్శనను తిలకించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ గిరిజనులు ఆదివాసీల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉందని, వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వ్యాపార రంగంలో రాణించాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. భారతదేశంలో ఆదివాసులు తమదైన ప్రత్యేక హస్తకళా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. అందుకే వారి సహజ సిద్ధ నైపుణ్యాలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులను ప్రచారం చేయడం, వారి ఆదాయ వనరులను మెరుగుపరచడం ఎంతో ముఖ్యం. ఆదివాసీ గిరిజన ఉత్పత్తులను నేటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ద్వారా వారి ఉత్పత్తుల స్థాయిని, విలువను పెంచడం సాధ్యమవుతుంది. గిరిజన సోదరులు వివిధ ఉత్పత్తులు, హస్తకళలకు సంబంధించి తమకు ఉండే సహజ సిద్ధ నైపుణ్యాలకు వ్యాపార విలువలను జోడించుకోవాలి. ఈ-కామర్స్, డిజిటల్ వ్యాపార మార్గాల ద్వారా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రకృతి హితమైన వారి ఉత్పత్తులు సమాజానికి చేరువ కావాల్సిన అవసరం ఉంది. సేంద్రియ ఆహారానికి, ఇతర ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్న ప్రస్తుత నేపథ్యంలో గిరిజన సోదరులు ఉద్యోగాల కంటే వ్యాపారాల మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా మరెంతో మందికి ఉపాధి అందించే అవకాశం ఉంది. అలాగే వాయిస్ తక్కువగా ఉన్నవాళ్ళు, నాయిస్ తక్కువ చేసేవాళ్ళు కూడా గిరిజనులు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళ సమస్యలకు ఎప్పటికప్పుడు ఎక్కడ వచ్చిన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను పత్రికా రంగానికి తెలియజేస్తా ఉన్నాను. ఈ గిరిజనుల యొక్క, ఆదివాసీల యొక్క, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచేందుకు, గిరిజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఆ సంకల్పంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు శ్రీ పడిత్య శంకర్ నాయక్ ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆదివాసీలంటే, గిరిజనులంటే చాలా ప్రత్యేకమైన గౌరవం, అభిమానం. ఎందుకంటే వాళ్ళు శాంత స్వభావాలు, మన నాగరికతను కాపాడేవాళ్ళు, అడవుల్లో నివసిస్తూ అడవి సంపదను కూడా కాపాడేవాళ్ళు. అలాంటి వాళ్ళంటే నాకు మొదటి నుంచి ప్రకృతిని కాపాడేవాళ్ళు అంటే చాలా ఇష్టం. ప్రకృతిని ప్రేమించు, ప్రకృతితో కలిసి జీవించు, నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పి భావించే వాళ్ళు. మాతృ ప్రేమను అంటే అమ్మ ప్రేమను, పితృ ప్రేమను, పశు పోషణను ప్రేమిస్తూ వైవిధ్యమైన తరహాలో కొనసాగే వారి జీవనం ఎంతో ఆదర్శమైనది. ప్రలోభాలు పెట్టినా, ఇతర దేశాల నుంచి డబ్బులు గుప్పించినా మతం మారకుండా తమ జీవన విధానాన్ని, భారతీయ సంస్కృతిని, హిందూ సంస్కృతిని రక్షించుకునే గిరిజనులందరికీ కూడా నేను జోహార్ నడిపిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. మాతృమూర్తి అమ్మ, మాతృభాష అమ్మ గర్భంలో చెట్టిన భాష, జన్మభూమి పుట్టిన ప్రదేశం, దాని పట్ల వారికి ఉండే గౌరవం అవుతుందో, అవ్యాజమైన అభ్యాత అనురాగాలు అవుతున్నాయో అవి ప్రత్యేకంగా పేర్కొనదగినవి. అన్నిటికీ మించి స్వరాజ్య సంగ్రామంలో, ఫ్రీడమ్ మూమెంట్లో ఆ రోజుల్లో గిరిజనులు నిర్వహించిన పాత్ర చాలా శ్లాఘనీయమైంది, ప్రత్యేకమైంది. ఒక బిర్సా ముండానే కాదు, లేకపోతే మన యొక్క ప్రాంతాలకు చెందిన అనేక మంది గిరిజనులు ఆ ఉద్యమాల్లో ముందున్నారు. మనం సినిమా చూసాం, అల్లూరి సీతారామరాజు అని చెప్పారు, కృష్ణ గారు నిర్మించిన సినిమా కాబట్టి అంటే అందరికి గుర్తుంటుంది, ఆ గుర్తు కూడా వస్తుంది. ఆ సినిమాలో కూడా చూపించారు. ఆయన గిరిజనులందరినీ రంపచోడవరం ఆ ప్రాంతంలో గిరిజనులందరినీ మరి సంఘటితపరిచి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే ఆ పోరాటంలో ఆయనకు అండగా, నిండుగా, మెండుగా నిలబడిన వాళ్ళు ఎవరంటే గిరిజన సోదరులు, గిరిజన సోదరిమణులు అని చెప్పని మనం చేస్తా ఉన్నాం. అందుకని స్వరాజ్య సంగ్రామంలో గిరిజన యొక్క పాత్ర ప్రత్యేకమైంది, అనిర్వచనమైంది. భారతదేశ జనాభాలో ఆదివాసీ సంక్రాంతి హీరో విక్టరీ వెంకటేష్ అని, ఆయన చేస్తున్న సినిమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయని వైసీపీ నేత పోతిన మహేష్ కొనియాడారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ఘన విజయాన్ని అందుకున్న హీరో వెంకటేష్ మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 160 కోట్లు వసూలు చేసిన సందర్భంగా విజయోత్సవ వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. విక్టరీ రానా యూత్ అధ్యక్షులు పోతిన వెంకటేష్ ఆధ్వర్యంలో అలంకార్ థియేటర్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సురేష్ మూవీస్ మేనేజర్ భగవాన్ అలంకార్, థియేటర్ అధినేత
కాకుమాను ప్రసాద్, వైసీపీ నేత పోతిన మహేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి కేక్ కట్ చేశారు. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ఒక సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్న గొప్ప నటుడు విక్టరీ వెంకటేష్ అని కొనియాడారు. పండుగ రోజుల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సినిమాలు తీయడం అభినందనీయమన్నారు. విక్టరీ వెంకటేష్ మరిన్ని మంచి చిత్రాలు నటించి ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. 160 కోట్ల దాకా కలెక్ట్ చేసిందండి. దానికి సంబంధించి విజయవాడ వెంకటేష్ బాబు ఫ్యాన్స్కి సంబంధించి పోతున్న వెంకటేష్ గారు, పోతున్న మహేష్ గారు ఆధ్వర్యంలో మన అలంకార థియేటరు ప్రొపరేటర్ అలంకార ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ సక్సెస్ మీట్ జరుగుతోంది. దీనికి ప్రేక్షకులు ఈ అఖండ విజయం సాధించినందుకు మా ప్రొపరేటర్ వెంకటేష్ బాబు, నేను సురేష్ మేనేజర్ అండి సురేష్ మూవీస్కి, మా ప్రొపరేటర్ వెంకటేష్ బాబుకి ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఇంత అఖండ విజయం ఇచ్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇట్లాంటి సినిమాలు ఎన్నో సినిమాలు చేసి మా వెంకటేష్ బాబు ఇంకా సూపర్ హీరో అయ్యి ఇంకా 1000 కోట్ల స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భగవాన్ అండి. సందర్భంగా సంక్రాంతికి వస్తున్నామని విక్టరీ వెంకటేష్ గారి సినిమా విడుదల కావడం, మరి కుటుంబపరంగా ఈ చిత్రం చాలా విజయవంతం కావడం, ఈ ఏడాది సంక్రాంతికి ఏ తేదీకి అయితే విడుదలైందో కరెక్ట్గా 20 సంవత్సరాల కిందట ప్రేమించుకుందాం రా సినిమా విడుదలైంది. మరి ఒకే తేదీని 2 కూడా రావడం, జనవరి 13న రావడం, 14న రావడం అత్యంత విజయవంతం కావడం అనేది చాలా ఆనందించదగినటువంటి విషయమని ఈ రోజున వెంకటేష్ గారి అభిమానులే కాదు మరి చాలామంది వినోద రంగాన్ని ఆస్వాదించేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారి సినీ చరిత్రలోనే 300 కోట్ల రూపాయలకి పైబడి కలెక్షన్స్ వసూలు చేయబడుతున్నటువంటి సినిమా ఈ రోజున సంక్రాంతికి వస్తున్నామనేది మరి ఇంత గొప్ప భారీ విజయాన్ని సాధించినటువంటి వెంకటేష్ గారికి, అదేవిధంగా చిత్ర నిర్మాతలకి, చిత్ర తారాగణం మొత్తానికి కూడా మరి మేమైతే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో గాంధీనగర్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ మరి సంఘం అధ్యక్షులైనటువంటి పోతిన వెంకటేష్ గారికి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన కూడా విక్టరీ వెంకటేష్ గారిని ఎన్నో సంవత్సరాలుగా ఫాలో అవుతూ వారి సినిమాలతో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో నిస్వార్థంగా నిజాయితీగా నిలబడుతున్నటువంటి వ్యక్తి పోతిన వెంకటేష్ గారు. వారు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ను అవమానపరిచిన అమిత్ షాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వడం దారుణమని వామపక్షాల నేతలు అన్నారు. కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ అమిత్ షా అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశ రాజ్యాంగం మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నమ్మకం లేదనడానికి అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. మరోవైపు విభజన చట్టంలో ఏ హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అమలు చేయకుండా రైల్వే జోన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టి దానికి బొగ్గు గనులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశారన్నారు. కార్పొరేట్ కంపెనీలకు స్టీల్ ప్లాంట్ను అమ్మాలని చూస్తున్నారని, అందువల్లే స్టీల్ ప్లాంట్కు స్వంత గనులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. నిధులు కేటాయించడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. సేల్లో విలీనం చేయడం ద్వారానే విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించుకోగలమన్నారు. అంబేద్కర్ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్కు స్వంత గనులు కేటాయించి సేల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర మంత్రి పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను సేల్లో విలీనం చేసే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను సాక్షాత్తు పార్లమెంట్లో అమిత్ షా అవమానించిన అమిత్ షా గోబ్యాక్ అంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా 8 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ అమిత్ షా అవమానించిన తర్వాత కూడా నిస్సిగ్గుగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన్ను బలపరుస్తూ ఉన్నారు.
ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఏవి కూడా ఆయన వైఖరిని ఖండించలేదు. పైగా ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఆయన రాజీనామా చేసేంత వరకు కూడా మా కార్యక్రమాలు కొనసాగుతాయి. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి వామపక్షాలు నిర్ణయించాయి. అందులో భాగంగానే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తుంది. వ్యాప్తంగా డిమాండ్, ఈ డిమాండ్ని అమలు జరపాల్సినటువంటి బాధ్యత ప్రధానిగా నీ మీద ఉంది. కానీ నిమిత్త మాత్రులాగా దొన్నపోతు మీద వారు గుడిసినటువంటి తందంగా ఏమీ పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడటంలా. ఎప్పటికైనా అమిత్ షాని నీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. అంబేద్కర్ని అవమానించినటువంటి పాపానికి, నేరానికి, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి సామాజిక న్యాయాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము, ధైర్యం అమిత్ షాకు వచ్చినందుకు నిలవరించాల్సినటువంటి బాధ్యత మోడీది. కానీ దురదృష్టం, ఈరోజు అమిత్ షా విజయవాడ వస్తూ ఉంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇతర పార్టీ శ్రేణులు, మొత్తం కూటమి ప్రభుత్వం అంతా కూడా ఎర్ర తివాచీలు పరిచి జీ హుకుం అని చెప్పరని, జీ హుజూర్ అని చెప్పరని ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాయి. అని అంటే మీ కనీసమైనటువంటి జ్ఞానం, కనీసమైనటువంటి చురుకుదనం ఉన్నదా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. మోడీ, అమిత్ షాలకి పాదాభివందనం చేయటం తప్ప, వాళ్ళకి మొక్కుబడిగా వాళ్ళ కాళ్ళ మీద పట్టడం తప్ప కూటమి ప్రభుత్వానికి ఇంకేమీ కనపడటంలా. అందుకని విశాఖపట్నానికి పైన విశ్వాసం లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. సాక్షాత్తు రాజ్యసభలోనే అమిత్ షా గారి ప్రకటన ఈ దేశ రాజ్యాంగాన్ని కించపరిచేటటువంటి పద్ధతిలో వ్యాఖ్యలు ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ని అవమానపరిచినటువంటి అమిత్ షాని ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రోజు కూడా ఈ రాజ్యాంగం అమలు కాకమునుపు కూడా స్వాతంత్ర ఉద్యమంలో కానీ, స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి రాజ్యాంగంలో అమలు చేయడంలో కానీ భాగస్వాములు కానటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీన్ని ఇమ్మీడియట్గా మోడీ గుర్తించి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి సిపిఐగా వామపక్షాలుగా డిమాండ్ చేస్తారు. ఇళ్ల స్థలాల సమస్యలపైన విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా చేపట్టబోయే ఉద్యమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి స్థాయిలో పేదల వద్దకు వెళ్లి వారి నుంచి అర్జీలు స్వీకరించాలన్నారు. దాసరి భవన్లో సిపిఐ అన్ని జిల్లాల నగర పట్టణ కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సమాఖ్య రాష్ట్ర స్థాయి నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. తొలుత సమావేశంలో 3 తీర్మానాలను ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రసంగిస్తూ, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు హామీ ఇచ్చిందని, ఆ హామీ సాధన కోసం పార్టీ శ్రేణులంతా ప్రజల్లో నిరంతరం మమేకమవ్వాలని సూచించారు. ఎవరైతే ఇళ్ల స్థలాల సమస్యలను ఎదుర్కొంటున్నారో వారిని గుర్తించి అర్జీలు సమర్పించాలన్నారు. రాజీలేని పోరాటాలు నిర్వహించేలా పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని, ఆ దిశగా పార్టీ బలోపేతంపైన దృష్టి కేంద్రీకరించాలని కోరారు. సిపిఐ అంటేనే పేదల పార్టీ అని, ఆ దిశగా పేదలంతా మన ఉద్యమాల్లో మమేకం కావాలన్నారు. పెరుగుతున్న ధరలపైన నిర్వహించే పోరాటాల్లోనూ ప్రజలను భాగస్వాములు చేయాలని కోరారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల పార్టీ కార్యదర్శులు, అదేవిధంగా నగర పార్టీ కార్యదర్శులు, పట్టణ పార్టీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో ప్రధానమైన అజెండా ఏమంటే, ప్రభుత్వము ఇవాళ ఎవరైతే అధికారంలో ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న కేబినెట్ సమావేశంలో కూడా వారు తీర్మానం చేశారు. ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా ప్రతి పేదవాడికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తాము. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా పెంచుతామని వారు చెప్పారు. చాలా సంతోషము. అది చేయమని చెప్పి కోరడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరూ కూడా సమీకరించి ప్రభుత్వానికి అర్జీలు సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని రకాల ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో
ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. రెండవ ముఖ్యమైన అంశం, మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికే 2 దఫాలు పెంచారు. 2 దఫాలు 6,072 కోట్ల రూపాయలు ఒకసారి, 9,412 కోట్ల రూపాయలు ఒకసారి, దాదాపు 15,486 కోట్ల రూపాయలు ఇప్పటికే భారం మోపారు. పైగా ఈ అదానీతో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో సోలార్ పవర్ ఒప్పందము, దానిపైన ఇంతవరకు ఈ ప్రభుత్వం మాట్లాడడంలే. ఎందుకంటే అది క్లియర్ కట్ కేసు, అది పక్కా కేసు. అది నీకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 25 ఏళ్ల పాటు ఏ అగ్రిమెంట్ అయితే అమల్లో ఉంటుందో దాని ఫలితంగా 1,10,000 కోట్ల రూపాయల భారం ఇవాళ ప్రజలపైన పడుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఆ భారాన్ని భరించాల్సి వస్తుంది. ఎందుకంటే 2021లో ఈ చేసుకున్న ఈ ఒప్పందం అది ఒక అవినీతికరమైన ఒప్పందం. దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడు, పైగా సమాచారం సేకరిస్తామని చెప్పి దాటవేస్తూ ఉన్నాడు. అదాని ప్రధాని మోడీ గారికి చాలా అనుంగుడు కాబట్టి ఇవాళ దానిపైన మాట్లాడలేకపోతూ ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్స్ వద్దన్నారు, ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ పెడతామంటా ఉన్నారు. కాబట్టి ఏమంటే మీరు అదానితో ప్రధాని నరేంద్ర మోడీతో మీరు కుమ్మక్కై ఇవాళ రాష్ట్ర ప్రజలపైన భారాన్ని మోపడానికి తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు, అధిక రసాయన మందులు వాడడం, దళారీలు మోసం, రైతుల నష్టపోవడం చూశాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు, శోభనాద్రిపురం గ్రామాల్లో మాత్రం కరెంటు వైర్ల దొంగలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 3 నెలల నుంచి దొంగల బెడతతో బెంబేలెత్తుతున్నారు. దొంగలు విద్యుత్ వైర్ల చోరీకి పాల్పడడం ద్వారా వేలాది రూపాయలు నష్టపోతున్నామని అన్నదాతలు గగ్గోలు పెట్టుకుంటున్నారు. తాజాగా నిన్న రాత్రి ఒక్కరోజే 25 మోటార్లు, కేబుల్ వైర్లు దొంగతనం చేశారు. కరెంటు వైర్ల దొంగలను పట్టుకొని మాకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు వేడుకుంటున్నారు. నుంచి ఇప్పుడు 5-6 సార్లు బోరు వరకు వచ్చారు. ఒక్కసారి వచ్చి 10 బోర్లు కాడికి ఇలా 5-6 సార్లు వచ్చారండి. ప్రతిసారి రైతుపై ఈ రకం భారం పడటం వల్ల రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్లస్ పంట పోతుంది, చాలా అన్ని విధాలుగా నష్టపోతుంది రైతుని. ఇది ఏదో రకంగా ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుని పోలీసులు కొద్దిగా ఎంబర్ప్రైస్ ఇచ్చి ఈ దొంగలు పట్టుకోవాలని కోరుతున్నాం. మేము గత 10 రోజుల మట్టి డైలీ కాపలా కాస్తున్నాం. రైతులు 4-5 కలిసి ఒకసారి కూర్చొని కాపలా కాస్తా ఉన్నాం. ఎదురు రాత్రి ఒక్కరోజు రాలేదు. రాత్రి 11 దాకా ఉండెళ్ళాము. ఇంక రాత్రి చెప్పి వెళ్ళిపోతే తెల్లబడికి వచ్చాము. మళ్ళీ 10 బోర్లు దాకా ఇలా జరగకుండా చేయాలని చెప్పి మేము కోరుకున్నామండి ప్రభుత్వానికి. 5 తెల్ల కోసారండి బోర్లు. మొత్తం 4 బోర్లు అండి. మా తోటలో తగలేసుకుంటున్నారు, పామాల తోటలో శుభ్రంగా. అదండి ఇది చాలా, ఒక బోరుకు వచ్చి 5-6 వేలు అవుతాయండి. మేము రేపు మొన్న 1 వారం రోజులు ఇక్కడే పడుకున్నాం. ఒకటి వేసుకొచ్చి రాత్రి కోసారండి 10 బోర్లు. కొద్ది చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి. కాడి నుంచి ఇప్పుడు 5 సార్లు కోసుకుపోయారు. దెబ్బకి 5 ఏళ్ళు 10 ఏళ్ళు. ట్రాన్స్ఫారాలు కూడా ఎత్తుకుపోయారు. మళ్ళీ ట్రాన్స్ఫారాలు వేసుకున్నాం. ఇది పెద్దగా రైతుకి ఇదే ఇబ్బంది. ఎన్నిసార్లు అని ఇప్పుడు 25 బోర్లు కోసారు. ఇలా ఎందాకని కాపలా కత్తాం. మనం మాత్రం రాత్రి అక్కడే 10ంటికి 2 రౌండ్లు వేసాం. ఇంకా అది జరిగింది. ఈ బోర్లు కాడ పెద్దగా ఇదే ఆగం. దొంగలు కంప్లైంట్ పెడతానే ఉన్నాం, వాళ్ళు చర్య తీసుకోవట్లా. అది జరిగింది. ప్రభుత్వం సంధించి ఏమైనా చేస్తే ఇది. కోడూరుపాడు అండి మాది. ఇప్పుడు 5 సార్లు కోసారండి బోర్లు. దెబ్బకి 10 ఏళ్ళ కాడికి అవుతున్నాయండి వైర్లకి. ఇదంతా ఇప్పటికి చేస్తున్నారండి. కేబుల్ వైర్లు లోపల భూమిలో బోర్లు కాడ లోపల భూమిలో తవ్వి వేసి కూడా కోసిపోతున్నారండి. అది ఇక్కడే కాల్ చేస్తున్నారు. ఈ మధ్యలో అటు దూరంగా తీసుకెళ్ళి కాల్ చేస్తున్నారండి. లక్ష్మీ పార్వతికి బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఎప్పుడు లక్ష్మీపార్వతి పేరు కూడా ప్రస్తావించలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. శనివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని చెప్పుకుంటే టీడీపీలో ఎందుకు ఉండలేదు అని ప్రశ్నించారు. టీడీపీని భూస్థాపితం చేయాలని చూసిన జగన్ పార్టీలో చేరి ఎందుకు దూషిస్తున్నారన్నారు. టీడీపీని పెట్టింది ఎన్టీఆర్ అయితే బ్రతికించింది చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. చరిత్ర కందని మహాపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో అనేక మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి,
ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఆయన ఏదైతే ఆయనకి సినిమా హీరోగా ఉన్నప్పుడు నేల టికెట్ నుంచి ఫుల్ అయ్యేదో, ఆ నేల టికెట్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళకి రాజకీయ అవకాశం కల్పించాలనే పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరకు తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలే ఆయువు పట్టాయి. అలాంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఏకైక వారసుడు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారు వారసుడు. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ విషయాలన్నీ గుర్తించి ఎప్పుడో ఆయన ఎవరు తీసుకురానటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. స్త్రీలకి సమాన హక్కు అంటే మనకి నలుగురు పిల్లలుంటే ఆడ మగ పిల్లలుంటే మగాళ్ళకి ఏది చేస్తామో ఆడవాళ్ళకు కూడా అదే జరుగుతుందని సమాన హక్కు కల్పించారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అల్లుడు అవ్వచ్చు, లేదా నారా లోకేష్ బాబు గారు కూతురు కుమారుడు అవ్వచ్చు, ఇవన్నీ గ్రహించే సమాన హక్కు అన్నాడు. అంటే ఈ తెలుగుదేశం పార్టీ వారసుడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకొక విషయం చెప్తా. ఇవాళ ఉదయం లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాటి దగ్గర మహిళలను కూడా చూడకుండా మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు కించపరుస్తున్నారు అన్నారు. నేను ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలని అయినా సరే నన్ను చంద్రబాబు నాయుడు గారు కించపరుస్తున్నారు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లక్ష్మీ భారతి పేరు కూడా ఎత్తినటువంటి దాఖలాలు లేవు. నువ్వు అంతా ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యురాలు అయితే ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో చేయి కలిపి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో మాట్లాడావు నువ్వు. అదే ఎన్టీ రామారావు గారి భార్య బసవతారకం గారైతే చంద్రబాబు గారి గురించి మాట్లాడిద్దా? శుభమస్తులో షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా గెలుపొందిన విజేతలకు ఇప్పటి వరకు 2 కార్లు 40 బైకులు అందజేసినట్లు శుభమస్తు మేనేజర్ ఏ మురళి తెలిపారు. న్యూ ఇయర్, సంక్రాంతి, క్రిస్మస్ తదితర ప్రత్యేక పర్వదినాల్లో షాపింగ్ చేసిన వారు అధిక శాతం లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచారన్నారు. మహాత్మా గాంధీ రోడ్ రేడియో స్టేషన్ ఎదురుగా ఉన్న శుభమస్తులో నిర్వహించిన లక్కీ డ్రాలో పోరంకి చెందిన వై బాలగంగాధర్కు ఎలక్ట్రికల్ బైక్ లభించింది. ఈ బైక్ను సిఐ అలీ విజేతకు బైక్ అందజేశారు. న్యూ ఇయర్, సంక్రాంతి, క్రిస్మస్ తదితర ప్రత్యేక పర్వదినాల్లో షాపింగ్ చేసిన వారికి శుభమస్తు ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా శుభమస్తు మేనేజర్ ఏ మురళి మాట్లాడుతూ లక్కీ డ్రా ద్వారా ఎప్పటికప్పుడు విజేతలుగా నిలిచిన వారికి 2 కార్లు 40 బైకులు అందజేశామన్నారు. అన్ని వర్గాల ప్రజలను అందుబాటులో ధరలతో ఉండటంతో పాటు నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నామన్నారు. ఈ కారణంగానే కస్టమర్లు తమ సంస్థను నిరంతరం ఆదరిస్తున్నారన్నారు. విజేత బాల గంగాధర్ తిలక్ మాట్లాడుతూ శుభమస్తులో షాపింగ్ చేసిన కారణంగా లక్కీ డ్రాలో తనకు బైక్ రావడం తన అదృష్టమన్నారు. సార్ నమస్తే అండి, నా పేరు వచ్చి బాలగంగాధర్, మాది పోరింకండి. ఈ శుభమస్తు షాపింగ్ వల్ల నేను 11వ తారీఖున షాపింగ్ చేసాము. బిల్ వచ్చి 35,000 అయింది. 12వ తారీఖున డ్రాలో మాకు 35వ బైక్ తగిలిందని చెప్పి కాల్ చేసి చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది 2సారి రావడం నేను ఇక్కడికి షాపింగ్ మాల్కి. కాబట్టి ఇది పెట్టిన నేను మామూలుగా వస్తే రావాలనుకున్నాను, కానీ నేనైతే నమ్మలేదు మామూలుగా. ఇప్పుడు వచ్చేసరికి చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు వచ్చి బాలగంగాధరరావు అండి. నా పేరు మురళి అండి. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్గా చేస్తున్నాను. మీడియా మిత్రులకి మా అభినందనలు తెలియజేస్తున్నాను మీకు పిలవంగానే వచ్చినందుకు. అలాగే మన క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా 40 బైకులు 2 కార్లు పెట్టడం జరిగింది. ఈరోజు 37వ బైక్గా బాలగంగాధర్ గారు గెలుపొందడం జరిగిందండి. వాళ్ళకి మన లోకల్ సిఐ గారైన ఆలీ గారి చేత ఈ గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం ఆలీ గారికి, అలాగే బాలగంగాధర్ గారికి. ఈ అవకాశాన్ని వినియోగించిన విజయవాడ ప్రజలందరికీ కూడా అభినందనలు అండి. మా దగ్గర చాలా రకాల ఐటమ్స్తో పాటు మార్కెట్లో ఎవరెవరి ధరలతో అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్లోకి సరికొత్త కలెక్షన్తో, సరికొత్త వెరైటీస్తో, బ్రైడల్ కలెక్షన్తో మీ ముందుకు రాబోతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి.
గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం జరగనున్న ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. సభా వేదికపై ఎన్డీఆర్ఎఫ్ కార్యకలాపాలు వివరించే ఏవీని అధికారులు ప్రదర్శించారు. దేశంలో ఎన్డీఆర్ఎఫ్కు 16 బెటాలియన్లు ఉండగా గన్నవరంలో ఉన్న బెటాలియన్ 10వ కాగా 18,000 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాలకు తెగించి ఏ విధంగా పనిచేస్తారో ఏవీలో వివరించారు. ధర్మరాజు చేత ప్రతిష్ఠింపబడిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రాంగణంలో శివదీక్షాపరులు అధిక సంఖ్యలో ఇరుముడులు కట్టించుకొని శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. శివదీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. దేవస్థానం ఈవో నట్రాజ్ షణ్ముఖం ఆదేశాల మేరకు ఆలయ అర్చక స్వామి లక్ష్మీ రాఘవేంద్ర శర్మ అత్యంత నియమ నిష్టలతో శివదీక్షాపరులకు ఇరుముడులు కట్టారు. శివదీక్షాపరులు కుటుంబ సభ్యులతో వచ్చి ఆలయంలో కొలువైయున్న అమ్మవారు, స్వామివార్లు, ఇతర దేవతామూర్తులను దర్శించుకున్నారు. అనంతరం ఇరుముడులు కట్టించుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ పరమేశ్వరుని కీర్తిస్తూ ఇరుముడి శిరస్సుపై ధరించి శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన దీక్షాపరులకు దేవస్థానం సిబ్బంది స్వామివారి ప్రసాదం, అల్పాహారం ఉచితంగా అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజనులు డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్ పై అవగాహన పెంచుకోవాలి. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. సంక్రాంతి హీరో విక్టరీ వెంకటేష్, ఆయన చేస్తున్న సినిమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయన్న వైసీపీ నేత పోతిన మహేష్. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ను అవమానపరిచిన అమిత్ షాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వడం దారుణం. ఫైర్ అయిన వామపక్షాల నేతలు. ఇళ్ల స్థలాల సమస్యలపైన విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా చేపట్టబోయే ఉద్యమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.